जय जय श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्परं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। श्री कृष्ण श्री राम दीक्षिता शेषाचलार्य भोजराजार्य यल्लय्यार्य सद्गुरु श्री रामानंद पर्यंतम वंदे गुरुवर्मांजी सद्गुरु श्री चंद्रार्य परापरम। अखिलांड कोटि ब्रह्मांड नायक राजा सच्चिदानंद परब्रह्म श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की योग योगेश्वर साक्षात दत्त स्वरूप अवधूत श्री रामलाल महाप्रभु जी की अचल परिपूर्ण अंतर्योग आचार्य राजयोगी सद्गुरु श्री चंद्रयार महाराज की दोषरहिताय नमः। क्षेत्रज्ञ स्वरूपाय नमः। ओम सर्वसाक्षी स्वरूपानंदात्मने नमः। ओम द्रष्टु स्वरूपानंदात्मने नमः। ओम स्वयंभू स्वरूपानंदात्मने नमः। ओम निष्कलानंदात्मने नमः। ओम नित्यानंदात्मने नमः। ओम सत्यानंदात्मने नमः। ओम चिदानंदात्मने नमः। ओम अंतर्ज्योत्यानंदात्मने नमः। ओम अनुभवानंदात्मने नमः। ओम अंतरिक्षानंदात्मने नमः। ओम अविच्छिन्नानंदात्मने नमः। ओम अग्रह्यानंदात्मने नमः। ओम अनूनानंदात्मने नमः। ओम अच्युतानंदात्मने नमः। ओम अप्रमेयानंदात्मने नमः। ओम अमेयानंदात्मने नमः। ओम अविशुद्धानंदात्मने नमः। ओम अकुलानंदात्मने नमः। ओम
सुपुत्राय नमः ओम नमः श्री प्रभु योगेश्वराय नमः ओम नमः श्री योग स्वरूपिणे नमः ओम नमः श्री योगाचार्याय नमः ओम नमः श्री विश्वामित्राय नमः ओम नमः श्री योग प्राणाय नमः ओम नमः श्री शौर्यपतये नमः ओम नमः श्री गणिकापतये नमः ओम नमः श्री फलितहंसाय नमः ओम नमः श्री अरिष्ट निवारणाय नमः ओम नमः श्री योग प्रवर्तकाय नमः ओम नमः श्री प्राणाधिपतये नमः ओम नमः श्री समपतये नमः ओम नमः श्री यमपतये नमः ओम नमः श्री योगदेवाय नमः ओम नमः श्री परब्रह्मणे नमः పరమజ్ఞానమే చెప్పాలి. ఇహలోక జ్ఞానం మీరు చెప్పడానికి వీల్లేదు ఇక్కడ కదండి. ఒప్పుకుంటారా మీరు? అది ఇహలోకమైనటువంటి జ్ఞానం. అయితే పరమజ్ఞానం పొందితే ఇహలోకముడివేమి మాకు రావా? అందుకే నిన్న ఇహలోకంలో శ్రావణ లక్ష్మి యొక్క కృప మీ అందరికీ ఉండటానికని ఆ అమ్మవారి యొక్క పూజ కూడా మీ చేత చేయించి, అంటే ఇహలోకంలో కూడా మీరు సర్వ సౌభాగ్యాలతో ఉండి ఆ పరమార్థాన్ని సాధించటానికి వీలుగా ఈ దేహం అనే రథాన్ని వాడుకుంటారనే సత్సంకల్పంతో పరమాత్ముడు కూడా మన ఇహలోక కోరికలు ఎందుకు తీరుస్తాడు తెలుసా? ఈ కోరిక తీరిన తర్వాత వీళ్ళు నా వైపు తిరుగుతారేమో అని ప్రతిసారి ఆయన ఆశిస్తూ ఉంటాడు. ఎలా తల్లిదండ్రులు పిల్లలను పెంచినప్పుడు వీళ్ళు మా వృద్ధాప్యంలో వీళ్ళు ఆదుకుంటారేమో అంటే మొట్టమొదటి పెంచేటప్పుడు అలా అనుకోరు. వాళ్ళ బాధ్యతగానే పెంచుతారు. కాకపోతే చివరి దశలో వచ్చేటప్పుడు మన కాళ్ళు చేతులు పనికి రాకుండా వెళ్ళినప్పుడు, తల్లిదండ్రుల కాళ్ళు చేతులు పనికి రాకుండా వెళ్ళినప్పుడు పిల్లలు ఇస్తే బాగుంటుందని ఒక చిన్న కోరిక వాళ్ళలో ఉంటుంది. అలాగే
కోరికని అది కోరిక అనటానికి వీల్లేదు, ఎక్స్పెక్టేషన్ అంటానికి కూడా వీల్లేదు. అలాగే పరమాత్ముడు కూడా మనకి లోకంలో అన్ని కోరికలు తీరుస్తాడు. ప్రతి కోరిక తీర్చినప్పుడు వీడేమనుకుంటాడంటే నా వైపు ఒక అడుగు వేస్తాడేమో, ఈ ఒక్క కోరిక తీరిస్తే నా వైపు అడుగు వేస్తాడేమో, ఈ ఒక్క కోరిక తీరిస్తే నా వైపు అడుగు వేస్తాడేమో అనే ఆశతోటి ఎందుకు అట్లా ఆశపడుతున్నాడు? ఆయనకు ఆశలు ఏంటి, పరమాత్మకి ఆశలు ఏంటండి? అన్నీ ఆయన దగ్గరే ఉన్నప్పుడు ఆశలు ఎందుకుంటాయి ఆయనకి? కానీ ఆయనకు ఒక ఆశ ఉంటుంది. ఏమిటి ఆశ? నీ క్షేమం కోరుతాడు ఆయన, ఎల్లప్పుడూ నీ క్షేమం కోరుతాడు. అంటే కోరిక తీరితే మరి నా క్షేమమే కోరుతున్నట్టు కదా? కాదు, ఆయనకి తెలుసు ఈ కోరిక వెనకాల నీకు దుఃఖం తప్పకుండా ఉంటుందని ఆయనకి తెలుసు. ఈ కోరికలు ఒక రోజుకి వీటిని ఆపకపోతే అవి నేను పూర్తిగా సమూలంగా భ్రష్టు పట్టిస్తాయని పరమాత్మకు తెలుసు. అందుకని పోనీగా ఈసారి పిల్లాడికి మనం ఒక స్వీట్ ఇస్తామండి, మొదటిసారి ఒక చాక్లెట్ కొనిస్తాం, రెండోసారి ఏడ్చాడు మళ్ళీ చాక్లెట్ కొనిచ్చాం, మూడోసారి ఇంతకంటే అంత పెద్దగా చిన్నది ఇస్తాం, నాలుగోసారి ఒక దెబ్బ వేసి ఈసారి ఒక్కసారి ఇస్తున్నాం, ఇంకొకసారి ఇవ్వనని నాలుగోసారి ఇస్తాం, ఐదోసారి ఇంకా ఇవ్వము. ఎందుకు? ఆ చాక్లెట్ వాడికి చెరుపు చేస్తుందని మనకి ఖచ్చితంగా తెలుసు. అలాగే మన కోరికల పరంపర వరుసగా ఒకదాని వస్తున్నప్పుడు ఆయనకు తెలుసు, అది వీడి ఆయుధం అయిపోగా వచ్చింది, వీడు ఇంత చక్కటి జన్మని వృధా చేసుకుంటున్నాడు, మానవ జన్మని వృధా చేసుకుంటున్నాడు వీడు. అందుకే జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త. సో 3 సార్లు చెప్తాడు, జాగ్రత్తగా ఇస్తాడు. కానీ ఒకసారి కొద్దిగా చిన్న హార్ట్ ప్రాబ్లం వచ్చినట్టుగా వస్తుంది, ఇంకోసారి బైపాస్ సర్జరీ చేస్తాడు, ఇంకోసారి మనకి చెప్పకుండా ప్రయాణం కట్టిస్తాడు. సో ప్రయాణం కట్టించే లోపల మన చేత యమలోక ప్రయాణం కట్టించే లోపల ఆయన సిగ్నల్స్ ఇస్తాడు మనకి. ఇంకా కోరికల టైం అయిపోయిందా, నిష్కామ కర్మ ద్వారా నా వైపు తిరగరా, అతతో బ్రహ్మ జిజ్ఞాస అనుకోరా, ఇప్పటి నుంచైనా బ్రహ్మ జిజ్ఞాస మొదలు పెట్టుకోరా, దాని ఎందు నీవు అడుగు వేసుకుని ఈ దేహం నీకు ఎందుకు ఇవ్వబడినదో, మనందరికీ కూడా ఎంత గొప్పదైన దేహం ఎందుకు ఇవ్వబడినదో దాని యొక్క పరమార్థం తెలుసుకోరా అని చెప్పి పరమాత్ముడు కోరిక తీర్చినప్పుడల్లా ఒక అలర్ట్ ఇస్తారు. పింగ్ అంటారు, అదే పింగేనా వాటికి ఒక పింగ్ అంటే ఒక చిన్న ఇండికేషన్ ఇస్తాడు, ఇస్తున్నాను కోరిక కానీ నెక్స్ట్ టైము మళ్ళీ ఎక్కువగా కోరదు అని చెప్పి చెప్తుంటాడు. సో పరమ జ్ఞానం వైపు ఎప్పుడు మనం తిరుగుతామా అని చెప్పి ఆయన ఎప్పుడు ఆశిస్తూ ఉంటాడు. ఆయన ఆశల కోసం కాదు, లేదా నువ్వేదో ఆయనకి బ్రహ్మాండంగా పల్లకి పెడతావనా, లేదా ఆయన కోరికలేవో నీవు తీరుస్తావని కాదు. నీ క్షేమం కోరి ఆయన నీకు పరమజ్ఞానం ఇవ్వాలని అనుకుంటున్నాడు. మానవ దేహానికి వచ్చావు కాబట్టి నీకు పరమజ్ఞానం ఇవ్వాలని ఆయన అనుకుంటాడు. సో అట్లా కొంతమందికి అన్నీ సంపాదిస్తారు, ఎన్నో సమకూర్చుకుంటారు, జీవితంలో కావలసినవన్నీ దొరుకుతాయి, అయినా సరే వాళ్ళకి ఆ పరమాత్ముడి కృప వల్ల ఏదో వాళ్ళ జీవితంలో ఒక లోటు కనిపిస్తుంది. ఆ లోటు కనిపించినప్పుడు వాళ్ళు అంతర్ముఖమై ఆ పరమజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తారు. రమణ మహర్షి లాంటి వాళ్ళు మనలాగా ముదిమి వయసులో చేయలే, వాళ్ళు అతి పిన్న వయసులోనే వాళ్ళు ఆ పరమాత్మ వైపు తిరిగిపోయారు. సో అందరూ అలా తిరగాలని మనం అనుకోనక్కర్లేదు. మణి ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే మనం ఏమనుకుంటే ఆ లైట్ ఉన్నప్పుడే అన్ని పనులు చేసేసుకోవాలి కాదు. ఈ శరీరంలో ఆ పరమాత్ముడు ఉన్నప్పుడే మనం ఈ శరీరంతో చేయవలసిన అన్ని పనులు చేసేయాలి. ఏ సమయంలో మనకి ఏమవుతుందో ఏ ఆపద వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఈ శరీరంలో మణి ఉన్నప్పుడే మనం అన్ని దీన్ని చక్కబెట్టుకోవాలి. అని చేద్దామండి. ఇప్పుడు ఏరువాక కొన్నవి అయిపోయింది, భూమిని దున్నిన తర్వాత నాటు పెట్టాము కదండి. అర్థమైందని చెప్తున్న లాంగ్వేజ్ మీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకోండి, ఏం కంగారు పడక్కర్లేదు. నేను ఏ విధంగా చెప్తున్నానో అదే విధంగా అర్థమైతే మరీ సంతోషం, లేదా మామూలు భౌతికంగా అర్థమైనా సరే.
నాట్లు కూడా వేశారు. మన ఏంటి మన కనకాయ. నాగేశ్వర నాట్లేశాడు, కనకాయ నాట్లేశాడు, ఇక్కడున్న వ్యవసాయదారులందరూ చంద్రయ్య నాట్లేశాడు, అందరూ నాట్లు వేసేసారు. ఇప్పుడు నాట్లు వేసిన తర్వాత చేయవలసిన పని ఏంటండి? కనకాయ కాదు. సో ఇప్పుడు మనం కలుపు తీయటం మొదలు. ఆ నాటు అది కలుపు మన ప్రయత్నం లేకుండా పెరుగుతుంది కదా. అందులో కలుపు తీయగరారమ్మా అని ఒక పాట ఉంది. అది ఎక్కడ కనపడుతుందో తెలియదు కానీ. సో ఇప్పుడు కలుపు తీయటానికి మనం ఏంటి, అందరిని పిలుచుకోవాలి, రండి అందరం కలిసి కలుపు తీద్దామని చెప్పి. మరి ఆ కలుపు ఏంటి, ఎట్లా తీద్దాము, ఏం చేద్దాము అంటే ఇంటి యజమాని కూలి వాళ్ళని పిలిచి, అంటే ఇప్పుడు గురుగారు ఉన్నాడు అనుకో, శిష్యులు వచ్చినప్పుడు ఒక్కొక్క శిష్యుని దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయి ఎట్లున్నాయి అని పీకేస్తుంటే ఆ శిష్యుడు మరపడతాడా వెళ్ళిపోతాడా ఏది తెలియదు. ఇప్పుడు మేము కూడా వ్యవసాయం కాడ వాళ్ళు కూలి వాళ్ళు వచ్చినప్పుడు కలుపు ముక్కలు అవన్నీ ఒడిపిల ముక్కలు గడ్డి ముక్కలు అన్నీ ఏరేస్తారు. ఆ వరిని సాపు చేస్తే అవి మంచిగా లేచిపోతాయి. ఇక్కడ కూడా గురుగారు అట్లా మా దాంట్లో కలుపు ముక్కలు వీకెత్తా అంటే మేము అట్లా ఇవి ఏంది ఇదేమంటారు ఒప్పుకోం అంటే ఇది అహంకారం వస్తుంటుంది. నన్ను అంటాడా ఇట్లా గురుగారు అనగానే అట్లా పోకూడదు అని మేము అనుకుంటున్నాం. అది ఇల్లు 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 మనది. యజమాని ఇంట్లో ఉన్నాడు లోపల. గురుగారు సాయం చేసుకోవాలి. అవి ఏమేమి ముక్కలు ఉన్నాయో అందులో ఎట్లున్నాయో ఏం గుణాలు ఉన్నాయో వాళ్ళకు అట్లా గురుగారికి తెలిసి ఉంటుంది. అది అది ఒక్కొక్కటి వీక్తా అంటే ఆయనే మనకు అనుకూలంగా జరిగినప్పుడు క్రోధం. సో అన్ని నీటి అనుకూలంగా జరగాలని ఎట్లా అనుకుంటాం? సంకై కూడా అనుకూలంగా జరగాలి కదా, దేవుడు కూడా కొన్ని అనుకూలంగా జరగాలి కదా. ఇప్పుడు నీటి అనుకూలంగా జరిగితే సో ఈ అమానిత్వం అధంభిత్వం అంటే మన దగ్గర అమానిత్వం అంటే మానిత్వం ఉంటుంది, మనని మనం ఎక్కువగా చేసి చెప్పుకోవటం. దంభత్వం ఉంటుంది, అంటే గొప్పలు చెప్పుకోవటం అనేది మన దగ్గర ఉంటుంది. హింసా ప్రవృత్తి మన దగ్గర ఉంటుంది. హింస అంటే మామూలుగా జంతువులను హింసించడమే కాకుండా మనుషులను కూడా మన మాటలతోటి హింసిస్తాం. అయితే గురువుగారు కూడా అప్పుడప్పుడు చాలా కఠినంగా మాట్లాడతారు, అమ్మగారు కూడా చాలా కఠినంగా మాట్లాడుతుంది కదా. మరి దాన్ని అది కూడా హింసే కదా. మిమ్మల్ని నానా హింసలు పెడుతున్నాం మేము, కింద కూర్చోండి, అవునా? మరి దాన్ని ఏమంటాం? సో మరి ఇది హింసే కదా. గంట సేపు రోజు 3 పూట్ల చావగొట్టి కూర్చోబెట్టి యోగ నుంచి లేవకుండా మళ్ళీ తర్వాత ఇళ్ళలో నుంచి బట్టలు ఉతికించి వాకిలు ఉడిపించి నానా గడ్డి వినిపిస్తున్నారు కదా. ఇంతమంది ఇంత డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఇంత చేస్తున్నారు. మరి ఈయన హింస చేయిస్తున్నాడు. ఆయన దంభం అంటే ఆయన కూడా గొప్ప చెప్పుకుంటున్నట్టుగా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే మరి గురువులకు అప్లై అవుతుందా, అప్లై అవ్వదా? ఎందుకు కాదు? బాయ్ అంటే శిష్యుల్ని మంచి రూట్ కూడా నడిపించడానికి చేసే కార్యక్రమం బాగా. అంటే ఒక్క పాయింట్ చెప్పాల్సింది, ఆ చెప్పున్నట్టు కండిషన్స్ రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయో అవన్నీ కానీ ఒక ఆస్తులలో మాత్రం అపచెక్కు అది తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తాం. అవి హింసల కింద రావు. అలాగే గురువే తల్లి, గురువే తండ్రి, గురువే పరమని తెలియమురా. సో కాబట్టి గురువే సకుడని తెలియమురా. గురువే తల్లి, తండ్రి, స్నేహితుడు అన్నీ అయి ఉన్నాడు కాబట్టి హీ విల్ ప్లే ఆల్ ద రోల్స్. తల్లిలాగా లాలిస్తాడు, తండ్రిలాగా మందలిస్తాడు, స్నేహితుడులాగా హితవు చెప్తాడు కదా. 3 రోల్స్ ఆయన ప్లే చేయాలి. కాబట్టి ఇవన్నీ గురువులకి. అరే గురుగారు కూడా మొన్న నన్ను అన్నాడు, మళ్ళీ ఈసారి ఆయనకి నేను
అప్పచెప్తాను. గుణపాఠం చెప్తాను చూసుకో అని అనటానికి వీలు లేదు. సో ఇవన్నీ కూడా జనరల్గా మనం ప్రపంచంలో తిరగటానికి పరమార్థతత్వానికి వచ్చినప్పుడు ఇవి మన దగ్గర ఉండరాదు అని చెబుతున్నాడు. ఇక్కడ గురువు చెబుతున్నాడు, భగవంతుడు గురు రూపంలో అర్జునుడికి చెబుతున్నాడు, నీ దగ్గర ఇవి ఉండకూడదురా, మానిత్వం ఉండకూడదు, దంభత్వం ఉండకూడదు, నీ దగ్గర హింసా ప్రవృత్తి ఉండకూడదు, క్షమ ఎవరిని క్షమించకుండా ఉండే బుద్ధి నీకు ఉండకూడదు. ఎందుకంటే ఆసనంలో పొరపాటు జరుగుతుంది, దాన్ని క్షమించాలి. అన్ని తిట్టడం కాదు, నో. దొంగ పని చేసిన వాడిని తిట్టించాలి, తెలియక పని చేస్తుండగా పొరపాటు పని క్షమించాలి. సో కలుపు తీసే దగ్గరికి వచ్చాం కదా ఇప్పుడు. అదే నువ్వేం చెప్పావు? అరిషడ్ వర్గాలు చెప్పు. కామము, క్రోధము, లోభము. లోభం అంటే ఏంటమ్మాయిలు? లోభం అంటే ఏంటండి? కురుపణత్వం అంటారు. లోభం అంటే నువ్వు చెప్పు. లేదని అనుకో, ఇంకొకళ్ళకి నీకు కలిగిన దాంట్లో ఇవ్వలేకపోవటం, నీకు కలిగిన దాంట్లో ఇంకొకళ్ళకి షేర్ చేసుకోలేకపోవడం లోభత్వం. నీకుంది బాగానే, నా తానేముంది, నేనేమి వెళ్ళదు లోపలికి. ఎవరో ఇస్తే టక్కన ఖర్చు పెట్టవలసిన సమయాలలో కూడా ఖర్చు పెట్టకుండా ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్, పాపం ఎవరో బ్రాహ్మణుడు పిలిచావు, పంతులు గారిని పిలిచావు సత్యనారాయణ వ్రతం చేయమని. సరే, సత్యనారాయణ వ్రతం చేస్తే దానికి ఒక మండపారాధన అని చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే అందరం మనం చేసే పనులు ఎట్లా ఉంటాయో చెప్తున్నా. మండపారాధన అంటే పీట మీద ఒక మంచి టవల్ పంపిస్తే కొత్త టవల్ వేస్తారు. ఆ టవల్ అత్యంత చౌకది, సాధ్యమైనంత వరకు అత్యంత చౌకది, ఒక 10 రూపాయలు 15 రూపాయలు కరెక్ట్ పీట మనకే. మళ్ళీ ఆ టవల్ వాడు ఎక్కడ వాడుకుంటాడు అనే ఉద్దేశం ఉంటుంది మనకి, వాడు వాడుకోకూడదు అని. దానికి సరిపడే టవల్ తీసుకుంటాం. అయిన తర్వాత అందులో మన ఇంట్లో వాడు అంటే దగ్గర 5 సేర్ల బియ్యము ఎంతో పొయ్యాలి. ఆ పీట మీద పోసి 5 సేర్ల బియ్యం పోవాలంటే మన ఇంట్లో సరే దొడ్డు రూపాయి కిలో బియ్యం పరమాత్మ దయ వల్ల మన దగ్గర పుష్కలంగా ఉంటాయి గ్రామాలలో. సో అవి తెచ్చిపోయటము, పురుగులు గారేవో పుచ్చిపోయిపోయినవో, మనం అవి వాడటానికి పనికి రాకుండా ఉన్నవి వెతికి అక్కడ పోస్తాం. పోసిన తర్వాత ఏం చేస్తాము? పుచ్చుబట్టిన ఖర్జూరికాయలు, పుచ్చిపోయిన పసుపు కుమ్మలు, ఎప్పుడో ఇంకా చల్లని పాత నాణ్యాలు ఎక్కడో మూల పడిపోయిన వెతికి అన్నిటి మీద తీసుకొచ్చి అక్కడ పెడతాం. వాడికి దానం ఇచ్చేటప్పుడు మన ఇంట్లో చెల్లకుండా చిరిగిపోయిన పాత నోట్లు ఉంటాయి కదా, ఆ పాత నోట్లు తీసి వాడికి దాని కింద దక్షిణ కింద ఇస్తుంది. నచికేతుడి కథలాగా అది చెప్తాను, నచికేతుడి కూడా వస్తుంది. అలాగే సరే, సత్యనారాయణ వ్రతానికి అక్కడ కొబ్బరికాయ పెట్టాలి, కొబ్బరికాయ మీద ఒక జాకెట్ ముక్క పెట్టాలి. నవగ్రహాలకి కూడా మండపారాధన చేసి నవగ్రహాలకి మళ్ళీ బ్లౌజ్ పీసెస్ పెట్టిస్తారు. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఒక 10 రూపాయల లోపల మాత్రమే మళ్ళీ ఆ జాకెట్ ముక్కలు వాడు దేనికి వాడుకోకుండా ఉండేటటువంటి తీసుకొచ్చి అక్కడ దానిని లోభత్వం అంటారు. అది లోభత్వం. కొట్టువాడు అడుగుతారు, అమ్మాయి వాడుకోవడానికి పీఠమే ఏడాను. అది ఎంత కోటీశ్వరులైనా, ఎంత డబ్బులున్నా ఆ పంతులు గారి దగ్గరికి వచ్చి పావలా ఇవ్వాలనేటప్పటికీ పరమదరిద్రం మనకి వచ్చి అక్కడ మన మీద ఆ దరిద్రదేవ వాడు మంత్రపున భగవంతుని ప్రార్థించి మనకన్నీ తిప్పించే మన పాపాలు పైగా వాడికి మాత్రం మన పాపాలు వాడికి ఇచ్చేయాలి కదా. శని దోషం ఉందనుకోండి, వాడిని కూర్చోబెట్టి జపం చేయిస్తాం, వచ్చేది జపం చేయించి వాడికి పుచ్చిపోయిన బియ్యం వాయనంగా ఇచ్చి పంపిస్తాం. సో మన శని దోషం ఎట్లా పోతుంది? సో దానిని లోభత్వం లేక కృపణత్వం అంటారు. నీకు ఉన్న దాంట్లోంచి తీసి ఇవ్వలేకపోతే, ఆ చెయ్యి రాకపోతాను లోభత్వం. అదేంటది? అర్షద్ వర్గాలను. సో ఆ కలుపు మనలో మరి ఎంతమందికి ఉందండి ఆ కలుపు? అందరూ చేతులు ఎత్తడం బెటర్. ఆ కలుపు ఉందా లేదా? మరి పీక్కోవాలా కలుపు. ఆశ్రమానికి వచ్చినప్పుడు 10 రూపాయలు ఏదో ఒక పప్పో ఉప్పో ఏదో మీకు ఓపిక ఉన్నది
చేతులుపుకుంటూ రాకపోతే ఏదో ఒకటి తేవాలా? ఎందుకు తేవాలి? మళ్ళా అదే ఇందాక భగవంతుడు నువ్వు తన వైపు అడుగులేస్తాడేమో అని ఆశపడుతూ ఉంటాడు అనగా, భగవంతుడికి ఆశలేంటి, కోరికలేంటి? అట్లాగే ఆశ్రమానికి ఆశలేంటి, కోరికలేంటి? కాదు, గుర్తుపెట్టుకోండి. మనం అన్యాయంగా సంపాదించింది ఇక్కడ తీసుకొచ్చి ప్రసాదంగా మారితే నలుగురు తింటే నీ పాపం కొంత తగ్గుతుంది. అక్కడ గురుగారు మూట కట్టుకోవటానికి కాదు. అంటే అట్లా మూట కట్టుకునే ప్రబుద్ధులు ఉంటారేమో, ఉన్నారు కూడా. కానీ దానికి మీ బాధ్యత లేదు కదా. మూట కట్టుకుంటే వాడే మూట కట్టుకో, వాడికి అయ్యేది అవుతుంది. సో కాబట్టి ఆశ్రమానికి వచ్చేటప్పుడు అంటే చాలామంది ఎస్ దే ఆర్ నోయింగ్ ఇట్, స్టిల్ ఇంకా కొంతమందికి అది తెలియటం లేదు. చెయ్యాలి, నీ స్థాయికి తగ్గట్టుగా చెయ్యాలి. కోటీశ్వరుడు ఉండి 1/2 డజన్ అరటిపళ్ళును 1/4 కిలో బెల్లం ముక్క తెస్తానంటే ఎట్లాగండి? కోటీశ్వరుడు అయిందా? కోట్లకి నువ్వు ఎలా అధిపతి ఉన్నావు కనకయ్య, ఆ విధంగా తేవాలి. తిరుపతి అవునా కాదా? సత్యనారాయణ నేను కోటీశ్వరుని కాదు, అప్పుడు వెంటనే మేము కోటీశ్వరుని కాదని అనకండి. నిన్ను కాదయ్యా, నిన్ను కాదు, వెంటనే మంచి ప్రభాకర్ ఉదాహరణ చెప్పాను. అర్థమైందా? సో ఎందుకు అది కూడా మీ క్షేమం కోసమే ఆశ్రమానికి తీసుకొస్తే నలుగురికి అది పంచపడుతుంది. మొన్న వరలక్ష్మతానికి ఎంతమంది వచ్చారండి? విడిగా మన ఇంట్లో అంతమంది భోజనం పెడతామా? ఒక్క ఆవిడిని కాస్త తాంబూలానికి పిలిస్తేనే తలకిందులు అవుతాం కదా. మీరు అప్పుడు రండి, నేను సాయంత్రం అయితే ఫ్రీగా ఉంటాను, పొద్దున్న రండి అని చెప్తాం. ఇప్పుడు వాళ్ళు మనకి అనుకోకుండా మనం ఏ ప్రిపరేషన్ లేకుండా ఎంతమంది వచ్చి పడ్డారు? 50 మంది వచ్చి పడ్డారు. మీరందరూ వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం కలిగింది, వాళ్ళకి భోజనం పెట్టే భాగ్యం కలిగింది. విడిగా మనకి కలగదు. అదొక భాగ్యము, కష్టమే కానీ అదొక భాగ్యం. భాగ్యం కింద మారుతుంది తర్వాత. సో అదే పరమాత్ముడు మీ చేత అదతో బ్రహ్మ జిజ్ఞాసకు వచ్చిన వాళ్ళ చేత ఇహలోకపు కోరికలు కూడా తీర్చేటట్టే చేస్తాడు ఆయన. నిన్ను చక్కటి పద్ధతిలో, చక్కటి మార్గంలో పరమజ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాడు. సో అరిషడ్ వర్గాలలో ఏమైనా కామము, క్రోధము, లోభము, మదము. ఎవరి దగ్గర మదం లేదా అండి? జయంత్ గారు విద్యావత వారి అన్నం వారి తిన్నా మనం చూసి కోరుకున్నాం. అకారణం ఏ కారణం ఉండదు వచ్చేది ఈర్ష. దాని కాలిపోతూ ఉన్నాం మనం. దానివల్ల ఏంటంటే కలిగి అగ్ని ఏదవుతుందో అది మనల్ని కాల్చేస్తుంది కనబడకుండా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బ్రహ్మ జిజ్ఞాస కోసం వచ్చిన వాళ్ళకి ఇవి ఉండకూడదు. ఈ కలుపు మొక్కలని అవి పెరుగుతూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు పీకేస్తూ ఉండాలి. కరెక్ట్. వాడేమున్నాడు కనుకయ్య, కలుపు మొక్క పీకపోతే పంట దిగుబడి తగ్గిపోతుంది అంటే మన దగ్గర యోగం ఏమీ రాదు కదా. దానికి మనం సిద్ధమన్నా ఏదో కరెక్ట్గా చెప్పినాను. అదే అంటున్నాం బ్రదర్, ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా ఒక్కొక్కటి పీకితే మనుషులు పెట్టి పీకిస్తే టైం పడుతుంది, కష్టం ఎక్కువైతుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ కాకుండా కెమికల్స్ పెట్టి స్ప్రే కొట్టేసేసే మనిషి అంటే కలుపు మొక్కలన్నీ పోతాయి అంటున్నాను. అలాంటిది ఏదైనా కొత్తది ఇప్పుడు మన పంట మొక్కలు పోతాయి కదా, పంట వండుతుంది ఇంకా దిగుబడి ఎక్కువ వస్తుందేమో గురుగారు. కానీ అంత విషపూరితంగా దిగుబడి వస్తుంది, పనికిరాని దిగుబడి, పనికిరాని దిగుబడి. ఇప్పుడు గురుగారు చెప్తూ ఉంటారు 6 అడుగులు మనిషి ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, కానీ వాడి దగ్గర సత్తా లేదని అన్నట్టు అంటూ ఉంటారు కదా. అట్లాగే బోల్డ్ పండుతుంది కానీ అసలు పంట లేనే లేదు అందులో, సత్తా లేదు అందులో కదా. ఇప్పుడు అటువంటి ఆహారం తినడం బట్టే కదా మనం జీవితం లేదు, జీవితం లేదు. జిజ్ఞాస అధతో బ్రహ్మ జిజ్ఞాస. మీకు ఒక బ్రహ్మసూత్రం వచ్చింది. బ్రహ్మసూత్రం చెప్పటము అంటే ఎంత గొప్ప విషయమో మీకు తెలియదు. మళ్ళీ చెప్పండి. అధతో బ్రహ్మ జిజ్ఞాస, అధతో బ్రహ్మ జిజ్ఞాస. సో అర్థం ఏంటి? అప్పుడు నాకు
పరబ్రహ్మయందు తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి కలిగినది. ఎప్పుడు అది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. ఎప్పుడు నగేష్ ఎప్పుడు వచ్చాడు, అక్కడేదో ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమంలో ఏమీ చెప్పకపోయేటప్పటికి అరే ఇంకెక్కడన్నా ఆశ్రమం ఉందేమో అని వెతుక్కుని అప్పుడు అతనికి మొదలైంది. అలాగే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా బ్రహ్మ జిజ్ఞాస మొదలవుతుంది. తిరుపతికి ఒక రకంగా మొదలైంది, కనకయ్యకి ఒక రకంగా మొదలైంది, జయంతికి ఒక రకంగా మొదలైంది, సత్యనారాయణకి ఒక విధంగా, ప్రభాకర్కి ఒక విధంగా. చూడండి మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ అందరివి డిఫరెంట్గా దానివల్ల ఈ ఆశ్రమానికి వస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ఇప్పుడు ఈ కొత్త పిల్లలు ఉన్నారనుకోండి, సహస్రాను మన వైష్ణవి, వాళ్ళకి బ్రహ్మ జిజ్ఞాస లేదు, కానీ వాళ్ళు చేసుకున్న పార్ట్నర్స్ వల్ల వాళ్ళకి రావాల్సి వచ్చింది, బలవంతంగా వచ్చింది వాళ్ళకి. సో అది ఉంటుందా ఊడుతుందా తర్వాత సంగతి. కానీ వాళ్ళకి ఇంకా ఆ జిజ్ఞాస రాలా. కానీ వాళ్ళు చేసుకున్న వాళ్ళకి ఉండటం వల్ల, లేకపోతే వాళ్ళు వచ్చిన ఇంట్లో ఆ జిజ్ఞాస అంటే జ్ఞానం కావాలనే కోరిక ఉండటం వల్ల, లేక ఇద్దరి జన్మల్లో మీరు చేసుకున్న సాధన వల్ల, పాపం వల్ల, సాధన పాపం వల్ల కూడా ఒక విధంగా. ఎందుకంటే పాపం కదా, ఏ తినడానికి ఉండదా, ఏ తాగడానికి ఉండదా, ఒక మసాలా వేసుకుని చక్కగా ఏదో ఫ్రై తినడానికి లేదా, అన్నీ వదిలేసినా గొడ్డు బ్రహ్మచారి లాంటి వాడిని చేసుకుంటే ఎంత కష్టం కదా. సో అందుకని అది వాళ్ళకి పాపమా పుణ్యమా వాళ్ళ తర్వాత డిసైడ్ చేద్దాం. ఇప్పటికైతే వాళ్ళు వచ్చి ఈ సంఘంలో పడ్డారు కదా. సో అది పూర్వజన్మ పుణ్యమా పాపమా తర్వాత ఆలోచిద్దాం కదా. ఏమండి కొందరు విషయాలు. సో మీరు మాత్రం కావాలని ఇందులో వచ్చారు కాబట్టి ఇందులో మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి వీలు. శ్రావణ పున్నమి సందర్భంగా భక్తజనులు చాలామంది ఆశ్రమానికి పరమజ్ఞానాన్ని కోరి వచ్చారు. వారందరికీ ఆధ్యాత్మిక ఉపదేశం ఏమనగా, సాధారణంగా ఆధ్యాత్మికవేత్తలు పరమజ్ఞాన ప్రధానులు ఈ సమయంలో శ్రావణ మాసంలో చాతుర్మాస వ్రతంలో ఉంటారు, వ్రత దీక్షలో ఉంటారు. చాతుర్మాస వ్రత దీక్షనంగా అనగా అంతర్ముఖం అయ్యి మనలో ఉన్నటువంటి కలుపు మొక్కలని కలుపు మొక్కలు అనబడే అరిషడ్ వర్గాలని అష్టమాదాలని నెమ్మదిగా నిర్మూలించుకొని అంతర్యోగానికి ప్రాధాన్యతనిస్తూ ఆ పరమాత్ముడి జిజ్ఞాసతోటి
ఆ పరమాత్ముడి జ్ఞానంలో లీనమై ఆ పరమాత్ముడి యోగ నిష్టలో గడపటమే ఈ చాతుర్మాస వ్రత దీక్ష యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఈ మాసంలో మనం అమ్మవారిని కూడా, వరలక్ష్మి అమ్మవారిని కూడా కొలుస్తూ ఉంటాం. ఆ అమ్మవారు ఈ ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగినటువంటి ఆ చారుమతి తల్లికి, ఆ భక్తురాలికి కూడా అన్ని కోరికలు తీర్చి అలాగే చివరికి ముక్తి కూడా ప్రసాదించటం జరిగింది. సో మనమందరం కూడా ఆ చారుమతీదేవిని స్ఫూర్తిగా తీసుకుంటూ, అట్లాగే చాతుర్మాస వ్రత దీక్షలో ఉన్నటువంటి యోగీశ్వరుని యొక్క కృపచేత మనం కూడా ఈ మాసాన్ని సద్వినియోగం చేసి అంతర్ముఖ సాధకులమై ఇంటిలోనే ఇల్లు కట్టుకొని కంటిలోనే కదురు పెట్టుకొని ఆ పరమాత్ముడి యొక్క జ్ఞానం వైపు మరలి కొంత సమయాన్ని ఆ భగవంతుడి కోసం కేటాయించినప్పుడు ఆ శ్రావణ లక్ష్మి యొక్క కృప మన మీద ఎల్లవేళలా వర్షిస్తూ ఉంటుంది. ఇది ఈ శ్రావణ మాసం నాడు, ఈ శ్రావణ పౌర్ణమి నాడు నేను మా భక్తులందరికీ ఇచ్చేటటువంటి చిన్న సందేశం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మంగళము నీకు మహనీయ దేవా, మంగళము నీకు ఓ చంద్రయార్య. మంగళము నీకు మహనీయ దేవా, మంగళము నీకు ఓ చంద్రయార్య. శ్వాస నిశ్వాస స్వమును బట్టి కొలిమి తిత్తులు రెండు అనగంగ బట్టి. శ్వాస నిశ్వాస స్వమును బట్టి కొలిమి తిత్తులు రెండు అనగంగ బట్టి. సాంఖ్యయోగంబు సంపుగా నేర్పిన సౌజన్యమూర్తి కాకుండా చేసిన రాజయోగునకు భూదేవి హారతి. మంగళము నీకు మహనీయ దేవా, మంగళము నీకు ఓ చంద్రయార్య. మంగళము నీకు మహనీయ దేవా, మంగళము నీకు ఓ చంద్రయార్య. మంగళము నీకు మహనీయ దేవా,
ओम जय जगदीश हरे स्वामी जय दीननाथ हरे प्रभु जी जय सद्गुरुदेव हरे भक्त जनों के संकट साधनों के संकट क्षण में दूर हरे हरि ओम जय सद्गुरुदेव हरे जो जावे सावे दुख विनते मन का प्रभु जी दुख विनते मन का सुख संपत्ति कर आवे सुख संपत्ति कर आवे साक्षात से सनका हरि ओम जय सद्गुरुदेव हरे माता पिता प्रभु जी मेरे मैं शरण पड़ूं किसकी प्रभु जी शरण पड़ूं किसकी प्रभु जी बिन और न दूजा प्रभु जी बिन और न दूजा आस करूं मैं किसकी सद्गुरुदेव हरे श्रीमदनंता श्री विभूषित अप्पर लक्ष्मी नरसिंहराज जय विजयी भवति विजयी भव श्रीमदकंद श्री जयी माता तुमति वात्सल्यामृत कोटि जगति पाला श्री चंद्रयार महाराज की जय। जय बोलो सद्गुरु श्री साईनाथ महाराज की जय। जय बोलो योग योगेश्वर रामलाल महाप्रभु जी की जय।